ఇంత ఎర్లీ ప్యూబర్టీ వచ్చే వాళ్ళకి లేట్ మెనోపాజ్, దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఎ హై రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్ అండ్ ఫైబ్రాయిడ్స్. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళలో, సో ఆ వ్యాధులన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఫస్ట్ అవగాహన తెచ్చుకొని ఇది నామ్ మా ఫ్యామిలీలో అంతేనండి కాదు, ఈ ఏజ్ వేరు ఇది వేరు, పిల్లలు ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇఫ్ యూ సీ ఎర్లీ ప్యూబర్టీ చేంజెస్, దట్ ఈస్ ఎడ్రినార్కి మనకు కనపడదు కానీ బ్రెస్ట్ బడ్ మనకు కనిపిస్తుంది. సో బ్రెస్ట్ నాడ్యూల్ మనకు కనిపించినప్పుడు ఏం చేయాలి అంటే మనం వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తామంటే మేము చూసి నిజంగా ప్యూబర్టీ స్టైన్ స్టార్ట్ అయిందా అంటే లెక్క వేస్తాం, పాప వయసు ఎంతమ్మా, సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది, సో ఇన్ 2 years ఉంది, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఇఫ్ షీ గెట్స్ ఇట్ అట్ 10 years ఆర్ లేదు డాక్టర్ గారు మేము ఇంకో 1 year 2 year ఆగాలనుకుంటున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్, అంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ వస్తేనే కదా ఇక్కడ యాక్ట్ చేస్తుంది. సో ఆ సిగ్నల్స్ మనము టెంపరీగా ఆపామంటే ఆపేస్తాం మన పీరియడ్. సో మనం జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, యాంటగోనిస్ట్ అని టాబ్లెట్స్ ఉంటాయి. రెండిట్లో ఏదన్నా ఇవ్వచ్చు. వి గివ్ ఇట్ ఫర్ 1 year 2 years. మనం ఎప్పుడైతే తీసేస్తామో మళ్ళీ నార్మల్గా రివర్స్ అయిపోతుంది. సో అది అర్థం చేసుకోవాలి. అమ్మో డాక్టర్ గారు మందులు ఇవ్వదలుచుకోలేదు మా అమ్మాయికి, మందులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి అలా ఉండపోతుంది. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? అది అర్థం చేసుకోవాలి. అండ్ జరిగింది నార్మల్ కాదు, మన నార్మల్నేమి మనం విధ్వంసం చేయట్లేదు, మన ప్రికాషియస్గా జరిగింది కాబట్టి దాన్ని ఆపుతున్నాం. అది అర్థం చేసుకోవాలి. అసలు నార్మలే కాబట్టి ఆపుతున్నామని అర్థం చేసుకుంటే పేరెంట్స్, కానీ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ క్వైట్ ఎ ఫ్యూ పేషెంట్స్ పేరెంట్స్ ఆర్ కమింగ్ నౌ.